హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీస్ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి సోనీ లివ్లో తెలుగులో రిలీజ్ అయిన మన్వన్ మర్డర్స్ సిరీస్. చూశాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ బాగుంది అంతే. అండ్ నాకైతే ఫస్ట్ ఎపిసోడ్లో ఇచ్చిన ఆ ప్రామిసింగ్ ఎక్సైట్మెంట్ నెక్స్ట్ 6 ఎపిసోడ్స్కి ఆ గ్రాఫ్ అనేది అలా డౌన్ అయిపోయింది అనిపించింది. బికాస్ డైరెక్టర్ ఫస్ట్ ఎపిసోడ్లోనే ఎక్కడా కూడా లేట్ చేయకుండా బోర్ తెప్పించకుండా స్ట్రైట్గా స్టోరీలోకి వెళ్ళిపోతారు. కానీ నెక్స్ట్ 6 ఎపిసోడ్స్ అంతా కూడా చాలా స్లో ఇన్వెస్టిగేషన్, డల్ పేస్ స్టోరీతో చాలా లెంతీగా అనిపించింది. అండ్ అప్పటికి ఎపిసోడ్ లెంత్ 30 to 40 minutes ఉన్నా కానీ స్టిల్ బోర్ కొట్టిందంటే ఇంకా అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ ఆ ఎక్సైట్మెంట్ లాస్ట్ వరకు అయితే క్యారీ అవ్వలేదు. మంచి హై పొటెన్షియల్ ఉన్న స్టోరీ ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అయింది అనిపించింది. అండ్ సిరీస్ స్టోరీ లైన్ విషయానికి వస్తే మన్వంత్ అనే ప్లేసెస్లో జరిగిన 7 మర్డర్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి బాంబే నుండి రమాకాంత్ కుల్కర్ని ఆఫీసర్ని పంపిస్తారు. సో ఆ టైంలో 1970s కాబట్టి అప్పుడు జరిగిన మర్డర్స్ ఇన్వెస్టిగేషన్ ఎలా ఉంటుంది అని ఎలా స్టార్ట్ చేశారు రమాకాంత్ కుల్కర్ని గారు, సస్పెక్ట్స్ ఎవరు అండ్ లాస్ట్కి ఏమైందని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి వర్త్ వాచింగ్ అనుకున్నా కానీ జస్ట్ డీసెంట్ వాచబుల్ సిరీస్ ఫర్ ద వీకెండ్. అండ్ మీరు కూడా ఒకవేళ సిరీస్ చూస్తే మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.